ఇప్పుడు నేను చెప్పబోయేది ఖచ్చితంగా షాకింగ్ న్యూసేనండి. మీ శరీర భాగాల్లో డార్క్నెస్ అనేది ఎక్కడ ఉన్నా, అంటే డార్క్ నెక్ అయినా, అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ అయినా, హ్యాండ్స్ లెగ్స్ డార్క్గా ఉన్న 10 నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు. ఎటువంటి పౌడర్ అనేది యూజ్ చేయను. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో నల్లగా ఉన్న స్కిన్ని మీ కళ్ళ ముందే తెల్లగా మార్చి చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి డార్క్ నెక్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉంది, ఎల్బోస్ దగ్గర డార్క్నెస్ ఉంది, ఫేస్ పైన డార్క్నెస్ ఎక్కువైంది, హ్యాండ్స్ లెగ్స్ అంటున్నారు కదా. సమ్మర్లో మనకి ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో సమ్మర్లో ఎండల నుండి మన స్కిన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఒకసారి బయటకు వెళ్ళి లోపలికి వస్తే స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. అలా అని చెప్పేసి బయటికి వెళ్ళకుండా అన్ని పనులు వదిలిపెట్టి ఇంట్లో ఉండలేం కదా. సో బయటికి వెళ్ళొచ్చిన మీ స్కిన్ మీద ట్యాన్ని చిటికలో రిమూవ్ చేయొచ్చు. మీరు ఎప్పుడూ చూడని ఒక డిఫరెంట్ చిట్కా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. పార్లర్లో బ్లీచింగ్ కంటే పవర్ఫుల్గా ఇది పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, రిజల్ట్ చూసి మీరే వావ్ అంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ హ్యాండ్ మీద ట్రై చేసుకొని చూడండి. రిజల్ట్ ఉంటేనే తర్వాత మీరు ఎక్కడైనా ట్రై చేసుకోండి. ఫేస్ కానీ, నెక్ కానీ, బాడీకి కానీ ఎక్కడైనా మీరు ట్రై చేయొచ్చు. ఫుల్ బాడీకి అయితే దీన్ని హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. ఇందులో 0% కెమికల్స్. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని, ఒక లెమన్ తీసుకొని, లెమన్ జ్యూస్ అనేది బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లెమన్ జ్యూస్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ని, జిడ్ని క్లియర్ చేయడానికి లెమన్ జ్యూస్ పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. అంతేకాదు లెమన్లో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సన్ ట్యాన్ని చిటికలో రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి షుగర్ చాలా బాగా యూజ్ అవుతుంది. షుగర్ వద్దు అనుకుంటే రైస్ ఫ్లోర్ యూజ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్ మీద అయితే చేసి చూపిస్తాను. డార్క్గా ఉన్న హ్యాండ్ అండి ఇది. సో మీకు డిఫరెన్స్ కూడా చూపించడానికి ఒక హ్యాండ్ మీదే చేస్తున్నాను. రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే కనపడుతుంది. ఇక్కడ నేను స్క్రబ్ చేస్తున్నాను హ్యాండ్ మీద. మీరు డార్క్ నెక్ చేసుకోవచ్చు, ఫేస్కు చేసుకోవచ్చు, ఎల్బోస్కు చేసుకోవచ్చు. మీ శరీర భాగాల్లో నలుపు అనేది ఎక్కడ ఉంది అనుకుంటున్నారో ఆ నలుపును తొలగించడానికి ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. స్క్రబ్ చేయడం వల్ల స్కిన్ మీద ట్యాన్ని చిటికలో రిమూవ్ చేసుకోవచ్చు. పార్లర్లో కూడా స్క్రబ్ అనేది అందుకే యూజ్ చేస్తారు. డైరెక్ట్గా ప్యాక్ వేసుకోకూడదంటే ప్యాక్ వేసుకోవచ్చు. స్క్రబ్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో తప్పకుండా స్క్రబ్ అనేది మనం చేసుకొని తీరాలి. పైగా 2 ఇంగ్రీడియంట్సే కదా, ఎక్కువ కూడా కాదు. 2 నిమిషాల పాటు నార్మల్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత లెమన్ ఉంటుంది కదా, సో లెమన్ ఉప్పుతో ఇలా మనం స్క్రబ్ చేసుకోవాలి. జ్యూస్ అనేది తీసిన తర్వాత లెమన్ ఉప్పు ఉంటుంది కదా, సో దాంతో ఇలా 2 నిమిషాలు స్క్రబ్ చేసుకొని తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నార్మల్ వాటరే, సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. ఓన్లీ వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ప్యాక్ కోసం ముందుగా మనకు కావాల్సింది పేస్ట్ అనమాట. వైట్ కలర్లో ఉండే టూత్ పేస్ట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వల్ల ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫెయిర్గా మారుతుంది నిమిషాల్లో, అది కూడా. తర్వాత ఇందులో మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లెమన్ అయితే పిండేస్తున్నాను. లెమన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ అనేది తీసి పక్కన పెట్టేసి ఇక్కడ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ అండ్ లెమన్ జ్యూస్ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ రిజల్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారండి. సో ఇంత బాగా వర్క్ అవుతుందా ఈ రెమెడీ అనుకుంటారు. సో ఇందులో ఇప్పుడు మనం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మంచి రిజల్ట్ రావడానికి ఇందులో ఒక ప్యాకెట్ ఈనో అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు కూడా తీసుకోవచ్చు. సో లెమనే తీసుకోవాలని లేదు. ఒకవేళ ఈనో లేదు అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేసేయండి, నో ప్రాబ్లం. వంట సోడా అనమాట. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈనో యాడ్ చేసిన వెంటనే మనకి ఫోమింగ్ అయితే వస్తుంది. బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. సో మీరు కూడా డార్క్గా ఉన్న ప్లేసెస్లో దీన్ని అప్లై చేయండి. సో దీన్ని అప్లై చేయడం అయితే చాలా ఈజీ అండి. అంటే హ్యాండ్తోనే అప్లై చేయొచ్చు, బ్రష్ ఏం అవసరం లేదు. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, దీన్ని ఒక లేయర్ మీద ఇంకొక లేయర్గా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక లేయర్ అనేది అప్లై చేసి
ఇంకొక లేయర్ అనేది అప్లై చేయండి. ఇలా మనం 2-3 లేయర్స్ కింద అప్లై చేస్తే రిజల్ట్స్ అనేవి ఇంకా ఫాస్ట్గా ఉంటాయన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా ఎటువంటి పౌడర్ అనేది యూజ్ చేయకుండా, అంటే శనగపిండి కానీ, ముల్తానీ మెట్టి కానీ, శాండల్వుడ్ పౌడర్ కానీ, రెడ్ మసూర్ దాల్ పౌడర్ కానీ, ఇవన్నీ మనం చాలా రెమెడీస్లో చూసుంటాం. అవేవి యూజ్ చేయకుండా జస్ట్ ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఇమ్మీడియట్గా స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది డ్రై అవనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనం టచ్ చేసి చూస్తే మనకి కొద్ది కూడా ప్యాక్ అనేది అంటకూడదు, అంత బాగా డ్రై అవ్వాలి. సో అలా డ్రై అయిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అసలు యూజ్ చేయొద్దు. 5 అవర్స్ తర్వాత యూజ్ చేయండి. ఓకే, ఫస్ట్ టైంకి మీ స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. సో ఇక్కడ నేను మీకు మళ్ళీ ఒకసారి వాష్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా ఇమీడియట్గా లైటన్ అయిపోతుంది. సో అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. సో ఇప్పుడు నేను ఒక హ్యాండ్కి అప్లై చేశాను కదా, ఇంకొక హ్యాండ్ కూడా నేను చూపిస్తాను చూడండి. సో అప్లై చేసిన హ్యాండ్ అయితే ఇలా ఉంది. అప్లై చేయని హ్యాండ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించాలి, అప్పుడే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో చూసారు కదా ఎంత ట్యాన్ అయిందో. సో ఇది ఇన్స్టెంట్గా ఫెయిర్ అయింది, ఇది మాత్రం ట్యానే ఉందన్నమాట. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఫేస్ మాత్రమే తెల్లగా ఉంటే సరిపోదు, హ్యాండ్స్, లెగ్స్, అలాగే నెక్ కూడా తెల్లగా ఉండాలి. సో డార్క్ నెక్ సమస్య ఉన్న, లెగ్స్ హ్యాండ్స్ ట్యాన్ ఉన్నా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఫస్ట్ టైంకే స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా చూడని రెమెడీ, చాలా చిన్న రెమెడీ. ట్రై చేయండి, 100% రిజల్ట్ వస్తుంది. ఏదో చూసేం అనుకోకుండా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ చూసి మీరు కూడా షాక్ అయిపోతారు. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా ఇమీడియట్గా లైటన్ అవుతుంది. అక్కడ ఉన్న జిడ్డు, మురికి అంతా కూడా పోయి స్కిన్ అనేది చాలా ఫేర్గా మారుతుంది. అంతేకాదు బ్లీచింగ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే పార్లర్లో మనకి కెమికల్స్ ఉండడం వల్ల స్కిన్కి మంచిది కాదు. అదే ఇంట్లోనే ఇలా న్యాచురల్గా ఈ ప్యాక్ని ట్రై చేస్తే ఖచ్చితంగా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్క్రబ్ అనేది వారంలో 2 సార్లు చేయండి. ప్యాక్ మనం డే బై డే వేసుకున్న నో ప్రాబ్లం. ఎక్కడ డార్క్నెస్ ఉందో అక్కడ మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. అండర్ ఆర్మ్స్లోనైనా, డార్క్ నెక్ అయినా, ఎల్బోస్ దగ్గర అయినా, హ్యాండ్స్కి, లెగ్స్కి ఎక్కడైనా మీరు అప్లై చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఎంత ట్యాన్ ఉన్నా సరే చిటికలో రిలీఫ్ కావాలనుకుంటే ఇది ట్రై చేసేయండి, 100% వర్క్ అవుతుంది. లైవ్లో కూడా డిఫరెన్స్ చూశారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్లై చేసిన హ్యాండ్ ఎలా ఉంది, చేయని హ్యాండ్ ఎలా ఉంది అనేది కూడా చూపించాను కదా. సో జెన్యూన్గా రిజల్ట్స్ షేర్ చేశాను. మీ రిజల్ట్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఈ సమ్మర్ టైంలో ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. షేర్ చేయండి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.